అపూర్వ చింతామణి ఎపిసోడ్ 8 అలాగానని వానినట్లే విడిచివేయడం కూడా మంచి పని కాదు. కొంచెంసేపు ఆలోచించిన తరువాత సరే రాజా, జరిగిపోయిన దానిని గురించి చర్చించేది లేదు. దారిలో మా గురుదేవులు హఠయోగీంద్రులున్నారు. వారిని కలుపుకొని కాంస్యనగరానికి పోదాం. తరువాత ప్రశాంతంగా సంప్రదించుకొని ఒక నిర్ణయానికి రావడం మంచిదికాని ఇప్పటికిప్పుడు నేనేమి నిర్ణయించలేకున్నా నంటూ నేను బందీలతో బయలుదేరి దారిలోనున్న యోగిని కలుపుకొని కాంస్యనగరం చేరుకున్నాను. మా విజయశేఖర మహారాజు కేదారగుప్తను వారి మంత్రులను బంధించుకొని విజయంతో వచ్చినారనే వార్త మా కాంస్యనగరంలోనూ ప్రాకిపోయినందున ప్రజలు చూడడానికి గుంపులు గుంపులుగా వచ్చారు. నేను వారందరకేవో సమాధానం చెప్పి తిరిగి పంపించాను. తరువాత మా ప్రథమ సేనాధిపతిని పిలిచి కేదారగుప్తుని తన మంత్రులతోగూడా మనం రాజ్యాంగ విషయాల గురించి సమాలోచనలు జరుపుకొనే భవనంలోకి తీసుకొనిరండి. శత్రువులు మోసగాండ్రు నైనందున నమ్మరాదు. ఎటులైనను వారు మనకు ఒక్కొక్కరిని గమనించియుండి వారివలన పొరపాటు జరుగు పక్షమున వెంటనే చంపడానికి తగిన ఆయుధములుగల మన రాజభటులనుగూడా ఏర్పాటు చేయవలసినదిగా నియమించాను. అదేవిధంగా సమావేశం జరిగింది. ఆ సమావేశానికి సన్యాసినే పెద్దగా ఎన్నుకొన్నాం. యోగీంద్ర, కేదారగుప్తాదులు మనకు శత్రువులే యగుగాక. వారిప్పుడు పెట్టుబడినారు. చేజిక్కిన వానిని చంపటానికి నా మనసంగీకరించదు. అటులని నమ్మి విడిచిపెట్టుట కవకాశమూలేదు. ఈ సమయంలో ఏం చేయవలయునో నాకు తోచుటలేదు. మీరే ధర్మమైనట్లు చేయండి అంటూ వానికే బరువు భారము ఒప్పగించి కావలసిన ధనము పనివారిని సమకూర్చాను. స్వాములవారే వారి నివాసమునకొక ఆశ్రమం నిర్మించుకున్నారు. ఆ యాశ్రమంతోనే మహిషాసురమర్దని పీఠంకూడా నిలుపుకున్నాడు. ఆశ్రమము చుట్టూ ప్రాకారం నిర్మించబడింది. ప్రాకారానికి అవతల చుట్టూను కొన్ని భవనాలు, ప్రాకారాల నుండి భవనాలకు పోవడానికి ద్వారాలు, ప్రతిద్వారం దగ్గర ఆయుధాలు ధరించిన రాజభటుల కాపలా. ఆ భవనాల కావల ఇంకొక ఎత్తైన ప్రాకారం, దానినెవరూ దాటలేరు. ఆశ్రమానికి వెనుకగనున్న భవనంలో కేదారగుప్తుడు భార్యా బిడ్డలతో కాపురం. ప్రక్కలనున్న భవనాలలో మంత్రుల నివాసం. వారివారి మందిరాలలో అందరూ స్వతంత్రులే. కానివారా యాచోట్లు దాటి ఎచ్చటకు పోరాదు. మంత్రులుగాని రాజుగాని ఒకరొకరికి కనపడరాదు. మాటాడుకొననురాదు. వారి చుట్టూ రాజభటులు కాపలా ఉంటుంది. యోగిమాత్ర మందిర దగ్గరకు పోయి మాటాడటానికి అవకాశాలుండేలా ఏర్పాటులు చేయించారు. ఈ కట్టుబాట్లు చూచి నేను సంతోషించాను. యోగీంద్రులు నన్ను చూచి, రాజా, వీరికింకా అహంకారం చావలేదు. కొంతకాలం జరగాలి. నేను వీరికి జ్ఞానబోధలు చేసి మంచి మనసులు గలవారినిగా తీర్చిదిద్దుతాను. మనం తలచినట్లు వీరు ముందు ముందు మంచిదారికి వస్తే వీరికి వీరి రాజ్యమిచ్చి సామంత పాలకునిగా నియమించుకొనవచ్చు. లేడా ఇక్కడ వారిక్కడనే అంతరించిపోతారు. అంతవరకు నీవే నిషాదపురాన్ని పాలిస్తుండు మని చెప్పాడు. అలాగా 6 మాసాలు జరిగినాయి. అంతా ప్రశాంతంగానే గడిచిపోతుంది. ఒకనాటి యుదయాన తెలవారకముందే హఠయోగి మునీంద్రుడు, కేదారగుపరాజు, రాణి మువ్వురు పారిపోయిన వార్త రాజాంతఃపురం దాకా ప్రాకింది. మేమంతా పోయి చూచాం. ఆశ్రమంలో పీఠమున్నది. రాజదంపతులున్న మందిరం వాకిలి తెరచియుంది. ఆశ్రమంలోనూ ప్రాకారాలలోనూ మందిరాలలోనూ కాపలాలులుగాయిచున్న సేవకులంతా మత్తులో పడిపోయారు. మంత్రులు 4 ఇక్కడనే యున్నారు కాని వారికేమీ తెలియడంటున్నారు. అంతా అయోమయంగా మారిపోయింది. మహర్షి గొప్ప మహిమగలవాడనే వదంతి రాజ్యమంతటా ప్రాకింది. ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి స్వామిని సేవిస్తున్నారు. వారిచ్చే తీర్థప్రసాదాలు పుచ్చుకొంటున్నారు. కొందరు వేదాంత చర్చలు చేయుచున్నారు. యోగీంద్రులు చేతులు చూచి చెప్పడం, పురాణోపన్యాలు చేయడంతో జనవశీకరణ సంపాదించాడు. భక్తాదులు కానుకలర్పిస్తున్నారు. ఆ తతంగమంతా చూచి నా మటుకు నేను పొంగిపోయాను. వచ్చిపోయే యాత్రికుల సౌకర్యార్థం నేను కొన్ని యొనరులు కల్పించాను. కాని సన్యాసి తన చెంతకు వచ్చిన వారెవరూ రాత్రికాలంలో అక్కడుండరాదని శాసించాడు. అదే పద్ధతి జరుగుతూ వచ్చింది. గురుదేవుడు కేదారగుప్తునికి జ్ఞానబోధలు చేయుటకనే నెపంతో రాకపోకలెక్కువ చేశాడు. వారు ప్రయోగించే సమయాలలో ఎవరూ దగ్గరుండరా దనే నిర్ణయం కూడా ఏర్పడింది. కేదారగుప్త కూడా సన్యాసి సాగత్యం కోసం ముందుకొస్తున్నాడు. అయితే మంత్రులు కొందరు మాత్రమెలాగో పసిగట్టివారి సహస్యాలోచనల నవగతం చేసుకుంటున్నారు కాని బందీలయ్యున్న
కారణాన ఏమీ చేయలేకపోతున్నారు. ఇంత జరుగుతున్నా నాకనుమానం కలుగలేదు. ఏకాంతంగా కేదారగుప్తును కలిసిన సన్యాసి, రాజా, నీకొక వినదగిన కథ చెబుతున్నాను. 100 సంవత్సరాలకు పైనాటి మాట. అప్పటికి నీవు ఈ విజయశేఖరుడు పుట్టనేలేదు. మొదట ఈ హాటక ద్వీపమేలిన పతాకసేన మహారాజు వంశానికి చెందినవాడను నేను. ఆ కాలంలో దీనిని పాలించినవారు నా పూర్వీకులు. ఈ విజయశేఖరుని వంశానికి చెందిన మణిశేఖరుడనువాడు వచ్చి పతాకసేనుని యొద్ద అంతఃపుర పరిచారికుడుగా ప్రవేశించాడు. కొంతకాలానికి అతడు కపట వినయం నటించుతూ రాజాదరణ పొంది కుటుంబ సభ్యులలో నొకడుగా ప్రభువులవారి కాంతరంగికుడుగా మారిపోయాడు. ఒకానొక సమయాన కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు సేవింపబేలుదేరిన పతాకసేన మహారాజు నమ్మకం కలవానిగానున్న ఈ మణిశేఖరునికే రాజ్యపాలనా భారం ఒప్పగించడం జరిగింది. ప్రధాన వ్యక్తులను తన వశం చేసు కున్నాడు. సింహాసనమపహరించడానికి కుట్ర పన్నాడు. కొన్ని నిర్ణయాలుగూడా జరిగినాయి. యాత్రలు సేవించిన పతాకసేన మహారాజు తిరిగి కుటుంబముతోగూడా ఇంటికి వచ్చాక పెద్ద ఎత్తున అన్నసమారాధనలు చేసి దానధర్మాలుగూడా గావించి తృప్తిపడ్డాడు. కాంస్యనగర పాలనాధికారం కొంతవరకు గుప్పిట బట్టుకున్న మణిశేఖరుడు తనకు కొందరు అనుచరులను సమకూర్చుకున్నాడు. దేవుని ప్రసాదంలో విషం కలిపి రాజమందిరానికి పంపించాడు. విషప్రయోగం చేయబడిన పతాకసేన మహారాజు భార్యాబిడ్డలు మరణించుచుండగనే మరికొందరు సేవకుల నియమించి రాజకుటుంబానికి అపకారమనిన సహింపని ప్రధానోద్యోగులందరను బంధించి కారాగారమున చేర్పించాడు. పురప్రజలనందరను రావించి వారి ముందర మణిశేఖరుడు రాజకుటుంబము మీద తనకెంతో భక్తి గౌరవములున్నటులును జరిగిన ఈ ఘోరములో తనకెటువంటి ప్రమేయము లేకటులును తీయని మాటలతో, మహాజనులారా, మనలను కన్నతండ్రిలా పరిపాలించిన మన పతాకసేన మహారాజావారు కుటుంబసమేతంగా చనిపోయినందున నేనెంతగానో చింతించుచున్నాను. దైవ నిర్ణయాన్ని తప్పించడానికి మనమెంతవారం? ఇప్పుడెంత దుంహకించి మాత్రం మరణించిన మహారాజావారిని తిరిగి బ్రతికించుకొనగలమా? పోయిన వారితో పోలేము కనుక ముందు పనిని గురించి యాలోచించడం మన ధర్మం. ప్రస్తుతం కాంస్యనగర సింహాసనం ప్రభువు లేనిదైనది. పతాక నేను నికి వారసు లెవరో నాకు తెలియదు. నాకు తెలిసినంతవరకు లేరనుకుంటాను. దాని కాలోచనేముంది? ఎవరి రాజ్యానికి పాలకులైతే వారే ప్రభువుకు దత్తు కుమారులవుతారు. కనుక ఇప్పుడీ సింహాసనమీద ఎవరిని కూర్చుండబెట్టు దమో మీరే చెప్పండి. ప్రజాభిప్రాయం ననుసరించే ఇక్కడి పనులు నెరవేరుస్తా అన్నాడు. ఆ మాట లాలకించిన ప్రజలంతా మెచ్చుకున్నారు. మణిశేఖరుని యాంతరంగిక మిత్రులంతకు ముందే యనుకొని వచ్చిన వారీనందున వెంటనే, ఇంకా ఎవరో ఎందుకు? మీరే మాకు ప్రభువులు కావాలి అని ఎలుగెత్తి చెప్పారు. అసలు మర్మం తెలియని ప్రజల మాటనే బలపరిచారు. అంతలోనే మణిశేఖర మహారాజుగారికి జయమణిశేఖర మహారాజుగారికి జై అనే నినాదాలు మారుమ్రోగినాయి. మణిశేఖరుని కుట్ర ఎవరికీ తెలియకుండగనే కాంస్య నగరానికి ప్రభువయ్యాడు. నేటి ఈ విజయశేఖరునికి రాజ్యమిలాగా సంక్రమించింది. పతాకసేనుని వంశం వారంతా రాజ్యం విడిచిపోయి కొండ కోనల పాలయ్యారు. వారు నా తాతతండ్రులు. ఒకనాడు మహారాజ కుటుంబానికి చెందిన మా పెద్ద లీనాటికిట్లు తిన తిండి, కట్టబట్ట, తలదాచుకొను నీడలేని కష్టాలపాలైనది మణిశేఖరుని వలననేగదా అని వాపోయేవారు. రాజవంశానికి చెందిన నేను గూడ కొండలలో, కోనలలో బ్రతుకవలసి వచ్చింది. గత చరిత్ర నాలకించినప్పుడల్లా ఈ మణిశేఖరుని వంశీయులను సర్వనాశంచేసి తిరిగి కోల్పోయిన రాజ్యాన్ని సంపాదించుకోవాలనే తలంపు, పట్టుదల నాలో బలపడ్డాయి. కాని నాకెటుచుచినా బలం లేకపోయింది. కాని అన్ని హంగులున్న విజయశేఖరుని జయించే దారి దొరికక చాలాకాలం నాలో నేను కుమిలిపోయాను. నాకొకనాడొక యాలోచన కలిగింది. విరోధంతో చేయలేని పనులు మంచితనంతో చేయగలమనే నిర్ణయానికొచ్చాను. అందులకిదే యుపాయం. జడధారినిగా మారిపోయాను. సిద్ధుల కుండదగిన కొన్ని లక్షణాలను సంసాదించుకున్నాను. మూలకీలకాలు తెలుసుకుని అనుభవశాలి నయ్యాను. చివరికి రూపంలో విజయశేఖరుని నమ్మించి ఇక్కడ తిష్టవేశాను. నా ధ్యేయం పగ తీర్చుకొనడానికి కాని మేలు చేయడం కాదు. అయినా నేను జడధారినిగా కొంతకాలం తపస్సు చేశాను కనుక భగవంతుడు నాకొక దారిగా నిన్ను చూపాడు. నీవు ఊ అంటే చాలు ఈ కాంస్య నగరమే కాదు, హాటక ద్వీపమంతా నీకు కైవసమయ్యేలాగా చేయగల నన్నాడు. కేదారగుప్తుని మనసులో ఆశాజ్యోతి వెలిగింది. ఈ నూటలు నేను నమ్మవచ్చునా అన్నాడు సందేహించుచునే.
నమ్మితినే మన ఇద్దరికీ మేలు జరుగుతుందన్నాడు యోగి. ఇప్పుడు నన్నేం చేయమంటున్నారు? ఇక్కడ నుండి పారిపొమ్మంటున్నాను. రాజా! అందుకు కావలసిన ఏర్పాటులన్నీ నా చేతిలో ఉన్నవి. నాకిక్కడ కొంత శిష్యగణమన్నదని నీకు తెలిసియుండవచ్చును. వారిలో నా కాంతరంగికులున్నారు. నేను చేయమనిన దానిని వారు కండ్లు మూసుకొని చేయడమేకొని ఎదురు చెప్పడం జరుగదు. నీవు కూడా నా మాటకు సరేనంటే పిలిచినప్పుడు నా వెంట రావడమే నీవు చేయదగిన మొదటి పని. అంతటితో కేదారగుప్త మనసు పూర్తిగా మారింది. కాని మరొకయను మానం కలిగింది. యతీంద్రా! మీ సాయంతో నేనైతే తప్పించుకుని పోగలను కాని నా భార్య ఇక్కడనే చిక్కుబడిపోతుంది. రాజకింకరు లామెను నిర్బంధించి, నీ పెనిమిటి నీకు తెలియకుండా ఎక్కడికి పోయాడు? ఎప్పుడు పోయాడు? ఎలాగ తప్పించుకపోయా? డని అడగకుండా వేధించకుండా విడిచిపెట్టరుగదా? అని సందేహాన్ని వెలిబుచ్చాడు. ఆమాత్రమాలోచించకుండానే ఇంతవరకు వచ్చానా కేదారగుప్తా? ఆమె నిక్కడుంచరాదు. ఉండకూడదు కూడాను. దానికో పెద్ద రహస్యమున్నది. ఏమిటది? ఇప్పుడు చెప్పరాదు. నా క్షేమం కోరినవారు నా కుటుంబ రహస్యం నాకు చెప్పరాదా? మొగమాట పెట్టుచున్నావు రాజా. చెప్పరాని దైనను చెప్పక తప్పనందున చెప్పుచున్నాను. తొందరపడి పెడదారి బట్టొద్దు. చెప్పండి అన్నట్లుగా కేదారగుప్త సన్యాసి మొగంవేపు చూచాడు. నీవే కాదు, నిజాన్ని ఎవరూ నమ్మలేరు. ఆబద్దల్లోనున్న రుచి నిజంలో లేదుగా మరి. విజయశేఖరుడిప్పుడొక వింతనాటక మాడుతున్నాడు. ప్రజలలో తానొక ధర్మావతారమూర్తిననిపించుకొని జనవశీకరణం సంపాదించడానికే ఈ ఎత్తువేశాడు. పగవాడైన కేదారగుప్తుని కపకారం చేయని పెద్దమనిషిలాగా 10 మందిలో కనిపిస్తున్నాడు. ఇందువలన వానికి రాగల నష్టమే మీలేదు. మీకింత తిండి బెట్టుతున్నాడు, మీ రాజ్యం పాలించుకుంటున్నాడు. రేపు నీమీద ఏదో ఒక మహానేరం కల్పించి అందరిచేత నిన్ను చీ చీ అనిపించి నీకు మరణదండన విధిస్తాడు. నీవప్పుడు నేనే పాపమెరుగను దేవుడా అని నెత్తిన నోరు కొట్టుకొని వాపోయినప్పటికీ నీ మొరాలకించే వారుండరు. ఇది వాని రాజ్యం, వాని పరివారం, వాని ప్రజలు, వాని పెత్తనం. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.